హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పల్స్. ఈ ఏడాది చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ప్రథమార్థం ఆల్మోస్ట్ ముగిసింది. ఈ ప్రథమార్థంలో పసిడి ధరల మెడిసి పాటుకైతే బ్రేక్ పడింది. అలాగే సిల్వర్ కూడా దాదాపు చాలా వరకు పతనమైంది. ఒక దశలో 4 lakhs వరకు వెళ్ళింది, ఇప్పుడు 2.4 lakhs దగ్గర కదలాడుతూ ఉంది. అయితే ద్వితీయార్థంలో సెకండ్ హాఫ్లో పసిడి ధరలు సిల్వర్ మెరుపులు ఉంటాయా, లేకుంటే ఇలానే పతనమయ్యే అవకాశం ఉందా అనే అంశాలను చర్చించేందుకు మనతో పాటు బూరుగ్ జ్యువెలర్స్ అధినేత నగేష్ గారు ఉన్నారు. నగేష్ బూరుగ్ గారు, అట్లాగే అనిల్ కుమార్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. అట్లాగే కోటా సాయి గారు మార్కెట్ అనలిస్ట్ మనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నగేష్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇది ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు పసిడి పరుగు ఎలా నడిచింది? ఒడిదుడుకులు అయితే భారీగా ఉన్నాయి. దీని మీద ఎట్లా మీ అంచనా? ఇప్పుడు గోల్డ్ వచ్చేసి మనకి మార్చ్ మంత్ లో 17,000 to 18,000 రూపీస్ పర్ గ్రామ్ టచ్ అయిందండి, ఇంటర్నేషనల్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కోసం. ఈ రోజు వచ్చేసి 14,640 ఉంది. ఇది 14,640 యాక్చువల్ గా లాస్ట్ మంత్ గవర్నమెంట్ 10% ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. అది పెంచకుంటే 13,300 రూపాయలే ఉండేది. అవును. సో లాస్ట్ 3 years లో బుల్ రన్ చూసాం మనం. గోల్డ్ 1-sided పెరిగింది, ఇప్పుడు బాగా కరెక్షన్ వచ్చేసింది. అట్లా సార్, రీజన్స్ ఏంటంటారు సార్? మేజర్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఎట్లా? ఇప్పుడు చూడండి, మనకు అరబ్ కంట్రీస్ లో వార్ అవుతుంది. వార్ అయినప్పుడు సడన్ గా గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది. సో అరబ్ కంట్రీస్ లో వార్ అయినప్పుడు దాని సరౌండింగ్ కంట్రీస్ అందరికి ఆయిల్ ఎఫెక్ట్ తోటి ఆయిల్ ఎక్స్పోర్ట్ కాలేదు. ఆయిల్ ఎక్స్పోర్ట్ కాకపోతే వాళ్ళ డే టు డే నీడ్స్ కోసం వాళ్ళకి మాత్రం ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉంటది. సో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ లో వాళ్ళ షేర్ మార్కెట్ పడిపోయింది, వాళ్ళ రియల్ ఎస్టేట్ పడిపోయింది, వాళ్ళ టెంపరీ లిక్విడిటీ కావాలి వాళ్ళ ఎక్స్పోర్ట్ పేమెంట్ చేసేందుకు. సో ఆ కంట్రీస్ అందరూ కొద్దిగా గోల్డ్ అమ్మారు. సో దానికోసం కూడా గోల్డ్ కొద్దిగా దిగింది అరబ్ కంట్రీస్. రైట్ సార్. అనిల్ కుమార్ గారు, మనం చూసుకుంటే జనవరిలో ఆల్ టైమ్ హై చూసుకుంటే బంగారం ఆల్ టైమ్ హై నుంచి ఇప్పటి వరకు 30,000 దాకా దిగొచ్చింది. అట్లాగే సిల్వర్ అయితే ఏకంగా 1.5 lakh వరకు పడిపోయింది. మరి సెకండ్ హాఫ్లో ఎలా ఉండే ఛాన్స్ ఉంది రాబోయే 6 నెలలు? సో సెకండ్ హాఫ్ మాత్రం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన దానికి కొంచెం ఆపోజిట్. మీరు చెప్పినట్టు జనవరి 31st మోర్ ఆర్ లెస్ పీక్ వెళ్ళింది బంగారము అండ్ వెండి రెండు కూడా. ఆ తర్వాత స్పెక్యులేషన్ అంతా ఒకసారి బర్స్ట్ అయ్యాక స్లోగా సైమల్టేనియస్లీ ఇరాన్ యుద్ధం ఏదైతే స్టార్ట్ అయిందో దానివల్ల ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల అటు డాలర్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల సేఫ్ హెవెన్ అనేది డాలర్ వెళ్ళిపోయి ఇటు బంగారం పడిపోయింది. సో నెక్స్ట్ 6 months ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చాలా అంటే క్రూషల్. దానికి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ పైన డిపెండ్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే యుఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువైపు వెళ్తాయి అనేది. సో ఏంటంటే కొద్దిసార్లు ఏమవుతున్నారంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చు, ఈ కొత్త గవర్నర్ ఏదైతే ఉన్నాడో ఫెడ్ గవర్నర్ పెంచచ్చు. పెంచితే మాత్రం అప్పుడు బంగారం ఇంకా కొంచెం పడిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న 4,050 దగ్గర 4,000 దగ్గర ట్రేడ్ అవుతుంది డాలర్స్ వరల్డ్ మార్కెట్లో. ఆ 4,000 నుంచి ఇంకా 3,500 వరకు కూడా పడిపోయినా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఒకసారి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే మాత్రం. కానీ అలా కాకుండా డాలర్ అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం కూడా ఉందని ఇంకొక వైపు నుంచి రీజన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అటు ఇన్ఫ్లేషన్ కానీ మిగిలినవన్నీ కంట్రోల్లో ఉంచాలి అని అనుకుంటే మాత్రం, అలాంటప్పుడు మాత్రం మళ్ళీ డాలర్కి వీక్నెస్ స్టార్ట్ అయ్యి బంగారం మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. పక్కా ఏంటంటే మాత్రం యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి త్వరలో డిటర్మైన్ చేయబోతున్నాయి బంగారం యొక్క మూవ్మెంట్ ఎటువైపు ఉందో. అది వన్ మేజర్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి సెంట్రల్ బ్యాంకులు కొంటున్నాయా లేదా. సో మనం చూసుకుంటే చైనా Q1లో ఆల్రెడీ ఈ ఫస్ట్ 3 months 2026లో 317 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. ఇది ముందు 3 quarters కంటే కూడా 3 రెట్లు ఎక్కువ. అంటే ఈ తక్కువ ప్రైస్ ఎప్పుడైతే 5,000 నుంచి దగ్గర ఇప్పుడు 4,200 ఆ రేంజ్ లో యావరేజ్ బయింగ్ చేసేసింది, నియర్లీ 317 టన్నులు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో ఎలా ఉంటుంది అనేది మాత్రం మోర్ ప్రాబబ్లీ సేమ్ ఉండొచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా గోయింగ్ ఆన్ బై చేస్తూ డాలర్ నుంచి డైవర్సిఫై అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది
ఇది సెకండ్. థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ యుద్ధం ఎంత తొందరగా ముగుస్తుంది దాన్ని బట్టి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నగేష్ గారు చెప్పినట్టు మల్టిపుల్ గల్ఫ్ నేషన్స్ ఏంటంటే వాటి లిక్విడిటీ అవసరాల కోసం ఆయిల్ బయటకు వెళ్ళట్లేదు, వాటి రెగ్యులర్ ఖర్చులు ఉన్నాయి, దాని తగ్గట్టు బంగారం ఓపెన్ మార్కెట్లో అమ్ముకుని బంగారం అనేది పడిపోయింది. సో ఈ యుద్ధం తొందరగా ముగిస్తే ఆ పరిస్థితులు కొంచెం మారిపోయి మళ్ళీ ఆయిల్ ఫ్లో నార్మల్ అయితే ఒకటి డాలర్ వీక్ అవుతుంది, డాలర్ సేఫ్ హెవెన్ నుంచి కొంచెం తగ్గుతుంది పొజిషన్. సైమల్టేనియస్లీ ఇట్లాంటి కంట్రీస్ అన్ని కూడా బలవంతంగా బంగారం రిజర్వ్స్ అమ్మాల్సిన అవసరం ఉండదు. సో ఇది దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఫిజికల్ డిమాండ్ అండ్ ఈటీఎఫ్ డిమాండ్. ఏం జరిగింది ఈ టైంలో, ఈటీఎఫ్స్ కూడా ఏవైతే చాలా అర్లీ స్టేజ్లో ఎంటర్ అయ్యాయో అవి కూడా ప్రాఫిట్ బుక్ చేశాయి. ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల ఏమైంది, అవి డంప్ చేశాయి. సో దీని అండ్ ఇంకొకటి వాళ్ళే కాదు, స్పెక్యులేషన్ కోసం వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా మొత్తం డంప్ చేశారు. దేర్ బై ఏమైందంటే ఈ మల్టిపుల్ 5,000 దగ్గర నుంచి దగ్గర ఇప్పుడు 4,000 కిందికి కూడా ఒక రోజు చూసాము, ఆ లెవెల్కి వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి ఈ 4 పరిస్థితుల మార్పు బట్టే బంగారం పరిస్థితి మారొచ్చు, ఆర్ పెరగచ్చు, ఆర్ తగ్గచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదే లెవెల్లో కొన్ని రోజులు కంటిన్యూ అవుతుందనే మాత్రం మోస్ట్ ఆఫ్ ద స్పెక్యులేషన్ కానీ మార్కెట్ అనలిస్ట్ కానీ చెప్తున్నారు. రైట్ అండి.